హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 9 వరకు సెలవు పొడిగింపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులన్నీ జలమయమైపోయాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం వరుణుడు కాస్త శాంతించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రభావం చూపించడంతో ఆయా ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కాలనీలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రస్తుతం ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇక ఈ జిల్లాల్లో భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా ఈ సెలవులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక ఈ సెలవులు అనేవి సెప్టెంబర్ 6వ తారీఖు అనగా శుక్రవారం వరకు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 8న ఆదివారం కావడంతో మళ్ళీ తిరిగి విద్యా సంస్థలు సెప్టెంబర్ 9న తెరుచుకుంటాయని తెలిపారు. ఇలా చూసుకుంటే ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు 5 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇకపోతే అన్ని విద్యా సంస్థల యాజమాన్యులు ఈ సెలవు ఖచ్చితంగా పాటిస్తూ ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు విధిగా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రకటన జారీ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.